వెల్కమ్ టు అన్వేష సుదీప్స్ హోమ్ టూర్. ఇది మా నేమ్ ప్లేట్, మిస్టర్ కూల్ అండ్ మిసెస్ క్యూరియస్ నెస్ట్. ఇది నేమ్ ప్లేట్. అండ్ నెక్స్ట్ ఇది మా షూ ర్యాక్. ఇది ఎంట్రన్స్. సో ఎంటర్ అయిన వెంటనే ఫాయర్ ఏరియా. ఫాయర్లో ఇక్కడ జస్ట్ ఒక బుద్ధ అండ్ ఒక డెకరేటివ్ ఐటమ్ అండ్ ఫ్లోటింగ్ ల్యాంప్స్ విత్ అండ్ తర్వాత ఇది రాఫ్ట్. తర్వాత ఇక్కడ ఒక 2 స్మాల్ చైర్స్ జస్ట్ టు సిట్ అండ్ రిలాక్స్. అండ్ ఇది ఇంకొక చిన్న డెకరేటివ్ ఐటమ్. అండ్ నెక్స్ట్ ఇలా వెళ్తే ఇక్కడ హాల్, లివింగ్ రూమ్. సో మేము కొంచెం డిఫరెంట్ సోఫా కాంబినేషన్కి వెళ్ళాం. లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ అన్ సింగిల్ కలర్ వీ వెంట్ ఫర్ 2 డిఫరెంట్ కలర్స్. లైక్ 3 సీటర్ ఒక కలర్లో అండ్ సింగిల్ సీటర్స్ 2 సేమ్ కలర్. అండ్ సింగిల్ సీటర్లో కూడా ఒకటేమో మహారాజా టైప్ చైర్ అండ్ ఇంకొకటి రిక్లైనర్. అండ్ దెన్ ఇది మా టీవీ యూనిట్. అండ్ ఇక్కడ జస్ట్ ఒక స్ట్రిప్ లైట్స్ అండ్ ఒక ఫ్యాన్సీ షాండ్లియర్ లైట్, ఒక మిర్రర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిర్రర్. అండ్ దెన్ ఇది కిడ్స్ బెడ్రూమ్. సో కిడ్స్ బెడ్రూమ్లో జస్ట్ ఒక స్లైడింగ్ డోర్ వార్డ్రోబ్ విత్ 2 డిఫరెంట్ కాంబినేషన్, లైక్ హాఫ్ ఒక కాంబినేషన్, ఇంకొక హాఫ్ ఇంకొక కలర్. అండ్ దెన్ ఇది బెడ్. అండ్ దిస్ ఈజ్ ద కిడ్స్ బెడ్రూమ్. అండ్ కిడ్స్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఒక బాల్కనీ ఉంది. this is the balcony for kids bedroom. And then kids bedroom నుంచి బయటికి వెళ్తే సో లివింగ్కి ఒక సైడ్ కిడ్స్ బెడ్రూమ్, ఇంకొక వైపు గెస్ట్ బెడ్రూమ్. సో దిస్ ఈజ్ గెస్ట్ బెడ్రూమ్. సో ఇక్కడ జస్ట్ ఒక వార్డ్రోబ్, అలాంగ్ విత్ వార్డ్రోబ్లోనే మిర్రర్ యూనిట్ అండ్ పక్కన స్టడీ యూనిట్ వర్కింగ్ పర్పస్ కోసం. అండ్ దిస్ ఈజ్ వాల్పేపర్. అండ్ లివింగ్లో ఓ స్మాల్ డెకరేటివ్ ఫ్రేమ్ కూడా పెట్టాము వాల్పేపర్ మీద. అండ్ దెన్ ఇక్కడ పూజా రూమ్ యూనిట్. సో దిస్ ఈజ్ అవర్ పూజా రూమ్. అండ్ దెన్ ఇది వాష్ బేసిన్ ఏరియా. అండ్ దెన్ ఇది డైనింగ్ టేబుల్, లైక్ డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్ అలాంగ్ విత్ డైనింగ్ యూనిట్, like to keep any glasses and all. And dining unit ki outside oka balcony malli, so which will have an outside view. So this ee balcony road side view ki veltundi. And then tarvata ikkada kitchen. సో కిచెన్లో మేము ఇన్స్టెడ్ ఆఫ్ లాఫ్ట్ వాల్ పేపర్ పెట్టాం, కొంచెం డిఫరెంట్గా రెస్టారెంట్ స్టైల్ లుక్ కోసం. అంతా లాఫ్ట్స్ కాకుండా డిఫరెంట్గా వెళ్ళాము. సో దిస్ ఈజ్ అవర్ కిచెన్. సో ఈ స్టవ్ కొంచెం దీనికి సింక్ అవుతుందనేసి ఈ కలర్ స్టవ్ ప్రిఫర్ చేసాము. సో తర్వాత ఇది జస్ట్ యూటిలిటీ ఏరియా అలాంగ్ విత్ వాషింగ్ మిషన్ స్లాట్. తర్వాత ఇది బ్రేక్ఫాస్ట్ కౌంటర్. సో దిస్ ఈజ్ అవర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్. తర్వాత డైనింగ్కి ఆపోజిట్ ఇంకొక సైడ్ మాస్టర్ బెడ్రూమ్. సో దిస్ ఈజ్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. సో మేము అరిస్టో వార్డ్రోబ్కి వెళ్ళాము. దానికి కాంబినేషన్ లైక్ డిఫరెంట్ కలర్స్కి వెళ్ళాము. దానికి కాంబినేషన్గానే కొంచెం వాల్ కలర్స్ కూడా అదే కాంబినేషన్లో సెలెక్ట్ చేసి వాల్స్ మొత్తం ఆ వార్డ్రోబ్ ఏ కలర్స్ ఉన్నాయో కొంచెం సిమిలర్ కలర్స్ పెయింట్ చేయించాం. అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ అవర్ డ్రెస్సింగ్ యూనిట్. అండ్ తర్వాత ఇక్కడ ఒక కుషన్ లాగా వేయించుకున్నాం, సో దట్ వీ కెన్ సిట్ అండ్ సీ ద అవుట్ సైడ్ వ్యూ అన్నట్టు. అంతే, డన్. థ్యాంక్ యూ.